14 అడుగులతో దేశంలో అతిపెద్ద విరాట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్‌ని అభిష్ట సిద్ధి క్షేత్రం అని కూడా పిలుస్తారు. స్థల పురాణం 700 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న కోనేరు దగ్గరలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ నివసించేవాడు. ఒకరోజు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో ఓ ముహూర్తం చెప్పి, ఆ ముహూర్తానికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించబడతారు అని చెప్తాడు. ఆ సాధువు చెప్పిన రోజు రానే వచ్చేసింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలు వచ్చి సాధువుతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించే పరిస్థితులు లేవు అని చెప్పగా, అప్పుడు ఆ సాధువు పక్కనే ఉన్న కోనేరులోకి వెళ్లి మునుగుతాడు. ఎంతసేపటికి బయటికి రాడు. కానీ చాలా సేపటి తర్వాత ఆయన వేసుకున్న వస్త్రాలు మాత్రం నీటిపైకి రావడంతో అక్కడ ఉన్న గ్రామ ప్రజలు నీళ్లలోకి దిగుతారు. అప్పుడు ఆ నీళ్లలో తేలియాడుతున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం 1.5 అడుగులతో బంగారు కవచం కలిగి ఉంటుంది. అలా ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించసాగారు. అత్యంత వైభవంగా 600 ఏళ్ల పాటు వెంకటేశ్వర స్వామి పూజలందుకున్నారు. అయితే 110 సంవత్సరాల ముందు నిధుల కోసం వెతికే కొంతమందికి ఈ ఆలయం గురించి తెలుస్తుంది. ఆలయంలో నిధులు వెతికి ఎంతసేపటికి దొరకపోయేసరికి గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని పగలగొట్టి బంగారు కవచాన్ని తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఈ ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. 2004లో ఈ దేవాలయ మరమ్మతులు మొదలుపెట్టి 2009కి టెంపుల్ ఓపెన్ చేశారు. ఈ టెంపుల్‌కి వచ్చే కొంతమంది భక్తులు దేవాలయాన్ని డెవలప్ చేద్దామని అనుకునగా, ఒక వైకుంఠ ఏకాదశి నాడు 60 మంది భక్తులకు ఒకేసారి స్వామి కలలో కనిపించి విరాట్ స్వరూపంగా నేను ఇక్కడ ప్రతిష్ఠించబడతాను అని చెప్తారట. ఇక్కడ ఉన్న విరాట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం 14 లోకాలకు ప్రతిరూపంగా 14 అడుగులతో మనకు దర్శనమిస్తాడు. కలియుగంలో 14 లోకాలను ఏలే ఆ వెంకటేశ్వర స్వామికి ఉదాహరణగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 8 అడుగులతో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అలానే 7 అడుగులతో గోదమ్మ తల్లి విగ్రహం మనకు కనిపిస్తుంది. 30 కోట్ల ఖర్చుతో 216 అడుగులతో రాజగోపురాన్ని కడుతున్నారు. అలానే మిగతా 3 దిక్కులకు 64 అడుగుల ఎత్తుతో 3 గోపురాలను కూడా నిర్మిస్తున్నారు. తొందరలోనే ఈ రాజగోపురం కూడా పూర్తయిపోతుంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సర్వమంగళ అమ్మవారు కనిపిస్తారు. ఈ అమ్మవారు ఒక పర్వదినాన ఒకరి ఒంటిలోకి పూని నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తారు. తర్వాత దాదాపు 3000 మంది భక్తులు పుట్టలో పాలు పోస్తే ఆ పాలకు పుట్ట కరిగి పుట్టలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ద్వారపాలకులు ఆంజనేయ స్వామి పాదాల కింద శనీశ్వరంగా ఉన్న ఏకైక క్షేత్రం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. గుడికి రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం ఉంది. దీన్ని జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. అలానే రథసప్తమి రోజు జిల్లేడాకుల్లో స్వామివారికి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు. ఈ ప్రసాదాన్ని తింటే సర్వరోగాలు తగ్గుతాయని ఇక్కడ నమ్మకం. అందుకే రథసప్తమి రోజు ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రసాదం కోసం వస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి, గోదమ్మదేవి సమేతంగా విరాట్ స్వరూపంలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ మొత్తం 6.5 ఎకరాల్లో నిర్మించారు. 300 ఆవులతో ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ టెంపుల్ సంగారెడ్డి డిస్టిక్ వైకుంఠపురంలో ఉంది. పటాన్ చెరువు నుంచి ఈ టెంపుల్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. 40 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. టెంపుల్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ప్రతి సంకటహార చతుర్దశికి అరంగుళం పెరుగుతున్న గణేష్ టెంపుల్ గురించి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే లాస్ట్‌లో వీడియో వస్తుంది. థాంక్